హాయ్ నమస్తే, నేను మీ రాంపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. చాలామంది ఎస్సీ ఎస్టీలుగా లేదా బీసీలలో కమ్యూనిటీలలో ఉండేటువంటి వ్యక్తులు, లేదు బీసీ ఎస్సీ అంటే కాదు, ఏ కులంలో ఉండేటటువంటి వ్యక్తులైనా, ఏ మతంలో ఉండే వ్యక్తులైనా మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఉన్న కులంలోనే ఉండి, ఉన్న మతంలోనే ఉండి మీరు రిజర్వేషన్స్కు అప్పుడు మీరు ఉంటే మీకు రిజర్వేషన్స్కు అధికారం ఉంది, చట్ట ప్రకారం చెల్లుతాయి. కానీ ఒకవేళ మీరు మారితే, మతం మారితే మీకు రిజర్వేషన్స్ వర్తించవనేది సుప్రీంకోర్టు చెప్తుంది. ఈ మధ్య మద్రాసులో ఒక వ్యక్తి మతం మారిండు, అతను ఎస్సీ క్రిస్టియన్ మైనార్టీలకు మారిండు. ఉద్యోగం కావాలని దరఖాస్తు పెట్టుకోండు, ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. పైగా దాంతో ఏంటంటే హైకోర్టు పోయిండు, హైకోర్టు కూడా ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు, నీకు మతం మారినా కాబట్టి రిజర్వేషన్ చెల్లదు అని చెప్పింది. దాని మీద అతను సుప్రీంకోర్టు పోయిండు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే, గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు, కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు కరెక్టే, సబబే అని అతని యొక్క పిటిషన్స్ని డిస్మిస్ చేసింది. అందుకనే మతం మారితే మీ యొక్క రిజర్వేషన్ చెల్లదు, రిజర్వేషన్ రాకుండా పోతుంది. జాగ్రత్తగా ఉండండి, ఉపయోగించుకోండి.